కాక్రోచ్ జనతా పార్టీ ధర్నా సభావేనా? అంటే సభం అంటే నిజమైన విద్యార్థులు చేస్తే తప్పు లేదు. కానీ విద్యార్థి ముసుగులో అందుట్లో పీడిఎఫ్ వాళ్ళు కావచ్చు, మాజీ కమ్యూనిస్టులు కావచ్చు, ఈ ఎర్ర జెండాకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఈ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు పోవటం అనేది అది నిజంగా తప్పు. ఎందుకు అంటే ఈ ఉద్యమం ముసుగులో ఇప్పుడు మీరు పేపర్ లీకేజ్ అయింది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్తున్నారు. సరే, అది ఒక మేరకు ఒప్పుకుందాం, కరెక్టే. కానీ మీరు సేమ్ టైము రాజీనామా పరిష్కారం కాదు కదా. ఒకవేళ తప్పిదాలు జరిగితే అధికారుల తప్పిదాలా, లేక ఒకవేళ విచారణ జరిగిన తర్వాత తేలితే ధర్మేంద్ర ప్రధాన తప్పిదాలు అయితే తెలుస్తుంది. కానీ ఏది తెలియకముందే ఈ ముసుగులా కొంతమంది రాజకీయ పార్టీలు అందరికి చేరి అందులో కొంతమంది విరాట్ కోహ్లీ వ్యతిరేకించడం, లేకపోతే శ్రీరాముని వ్యంగ్యంగా మాట్లాడటం అంటే ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే ఇదంతా కూడా ఏంటంటే ఈ దేశంలో మోడీ పాలన మంచిగా ఉన్నది, మోడీ అగ్రస్థానంలో భారతదేశాన్ని నిలబెడుతున్నారు. ఎట్లా చేసి మోడీ డ్యామేజ్ ప్రపంచం ముందు డ్యామేజ్ చేయలే. ఆ తర్వాత రాహుల్ గాంధీ అనే వ్యక్తికి అవకాశం ఉంటుంది అనుకున్నాను. ఇది తప్పు. విద్యార్థుల తరపున ఇప్పుడు అది విద్యార్థులు ఎంతమంది 30% విద్యార్థులు ఉంటే 70% బయటి వాళ్ళే ఉన్నారు. అంటే ఇదంతా కూడా ఒక రకమైన డ్రామా కంపెనీ క్రియేట్ చేసి దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టి యువతరాన్ని రెచ్చగొట్టి ఒక చిన్న అమాయకురాలైన ఒక యువకుడు ఆమెకు మీకు ఈ స్పెల్లింగ్ తెలుసు అయినా కూడా తెలియదు అంటుంది. అంటే ఎందుకు వచ్చింది కూడా తెలియదు. అంటే ఇట్లాంటి విద్యార్థులు ఎందుకు వచ్చారంటే ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఇదంతా కూడా రాహుల్ గాంధీ గారు, అరవింద్ కేజ్రీవాల్ మోడీ ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి తప్ప నిజంగా విద్యార్థుల కోసం లేదు. ఒకవేళ నిజంగా విద్యార్థుల కోసం అయితే ఒక దేశ ప్రతిపక్ష నాయకుడు నువ్వు ఇన్ని రోజులు ఏం పని చేసినావు రాహుల్ గాంధీ గారు? అంటే నీకు ఎప్పుడు రాజకీయం చేయడానికి చేత కాదు. అంటే నీవే దీక్ష కూకుంటుంటే ఆయన ఎక్కడో అమెరికనో లండన్కి వెళ్ళి వస్తారు. రేపు ఇంకో సమస్య వస్తే వేరే దేశంకి వెళ్ళి వారు చదువుకునికో ఇక్కడ వచ్చి పరిష్కారం చూపుతారా? అరే, దేశ ప్రతిపక్ష నాయకుడు ఇట్లాంటి విషయాల మీద ఎప్పుడు కూడా గ్రహించాలి. అంటే ఇది అంతేందంటే మోడీ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలా, ఎక్కడ తిరిగి భారతదేశంలో అస్థిరం పరచాలా అనే ఒక ఆలోచనతో చేస్తున్నట్టుగా నిజమైన విద్యార్థులు లేరు. అందులో 30% విద్యార్థులు ఉంటే మిగతా వాళ్ళు రకరకాల వ్యక్తులు వచ్చి అందులో దూరిండ్రు. ఇదంతా కూడా ఒక పెద్ద ప్లాన్తో వచ్చింది. ఇంకోటి 2011లో ఇదే రాహుల్ గాంధీ గారు ఏదో విషయంలో మాట్లాడుతూ పార్లమెంటు ముట్టడించినప్పుడు వస్తే ఈ దేశ ఈ దేశము పార్లమెంటు ముట్టడించినట్టు తప్పని చెప్పారు. మరి ఈరోజు కూడా పార్లమెంటు ముట్టడం తప్పే కదా. అంటే భారతదేశం అస్తిత్వపరిచినట్టే కదా, రాజ్యాంగాన్ని వ్యతిరేకించినట్టే కదా పార్లమెంటు ముట్టడం. అంటే ఏదన్నా నిరసన తెలిపొచ్చు, అది మీ హక్కు భారత రాజ్యాంగం. కానీ పార్లమెంటు ముట్టడించడం సేమ్ టైం మల్లికార్జున ఖర్గే బర్త్డే ఉన్నప్పుడు మీరు ఆయనకు బర్త్డే శుభాకాంక్షలు చెప్పడానికి పోయినట్టు పోయి నరేంద్ర మోడీ గారి ఇంటికి ముందు నిరసన తెలవటం అంటే ఇదంతా కూడా ఒక కుట్రలో భాగం. ఒకవేళ నరేంద్ర మోడీ గారి ఇంటి వైపు మీరు వెళ్ళారు, ఆ టైంలో మిగతా వాళ్ళు ఎవరైతే జంజికిచ్చిన వాళ్ళు లేచి ఒక ప్రధానమంత్రి ఇంటిపైకి దాడికి పోయి అది ఏంది పరిస్థితి? భారతదేశ విలువ ప్రపంచం ముందు ఎంత డ్యామేజ్ అయితే సో ప్రతిపక్ష నాయకుడు బాధ్యత కన్నా అది బాధ్యతగా వివరించాలి. ప్రతిపక్ష నాయకుడు అంటే 10 మంది ఒక దేశ ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. ఆ రకంగా లేకుండా ఇట్లాంటి కుట్రలకు భాగం ఎందుకు అయ్యారంటే ఇదంతా కూడా ఒక ప్లాన్గా జరుగుతున్నది. ఇప్పటికైనా రాహుల్ గాంధీ అనే వ్యక్తి గారు నిర్ణయం మార్చుకోండి. ఏదైనా సమస్య ఉంటే దానిపైన కొట్లాడాలి తప్ప ఈ ప్రతిసారి అడ్డగోలుగా మాట్లాడటం. నరేంద్ర మోడీ ఆయన ఇప్పుడు ఎవరు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే పోయి ఇప్పుడు మోడీ రాజీనామా చేయలే, అమిత్ షా రాజీనామా చేయడానికి అది తీసుకో. అంటే ఇది ఏం స్టోరీ? అంటే మోడీకి మొత్తం పైన ఏంటంటే హిందుత్వానికి సంబంధించిన ఒక ప్రభుత్వం ఉన్నది, దీన్ని ఎలాగన్నా డ్యామేజ్ చేయాలన్న ఆలోచనతో వాళ్ళు పోతున్నారు. సో ఇదంతా కూడా ఒక రాంగ్ కాన్సెప్ట్లో జరుగుతుంది ఉద్యమం అంటే ఇప్పుడు యువతరం పంజాబ్ వాళ్ళు ఢిల్లీలో లేరు కదా స్టూడెంట్, మన తెలంగాణ ఉన్న ఏపీ ఉన్నది, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అనేక రాష్ట్రాలు వాళ్ళందరూ విద్యార్థులు వచ్చిన అక్కడికి రాలేదు. ఇప్పుడు ధర్నాలో విద్యార్థులు ఎంతమంది ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? విద్యార్థులు 30% ఉంటే మిగతా వాళ్ళంతా కూడా బయటికి వెళ్ళి ఈ విద్యార్థి ముసుగులు వచ్చినా కొంతమంది ఉన్నారండి. అదంతా ఒక కుట్రపూరితమైన అవకాశవాదులు. వాళ్ళు ఎప్పుడు దొరుకుతాయి ఇట్లాంటి సందర్భం అని చూస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చారు. ఇది రాజకీయ ఎత్తుగడ అని అనుకోవచ్చా? ప్రీ ప్లాన్డ్ కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఎప్పుడు రానోడు ఈ రోజు ఎందుకు వచ్చిండు అంటే వాళ్ళని ముందుకు చేయమని చెప్పే కదా వచ్చినట్టు. ఇప్పుడు నిజంగా చేయాలనుకుంటే రాహుల్ గాంధీ చేయలే, తప్పు లేదు. దేశ ప్రతిపక్ష నాయకుడు ఆయన నిద్రపోయినట్టుండి ఎవరినో ముందు పెట్టి తర్వాత రావటం, దానికి అరవింద్ కేజ్రీవాల్ ఓటం, అదేవిధంగా ఉద్ధవ్ ఠాక్రే ఆయన ఓటం. అసలు మీకు రాజకీయ పార్టీలతో సంబంధం లేని మీరు వాళ్ళని ఎందుకు పిలుచుకుంటారు? తప్పు కదా. మీరు నిజంగా విద్యార్థులకు తెస్తే మీ మిగతా పార్టీలని అవకాశవాదులను ఎందుకు నమ్మనిస్తారు? అంటే ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్గా జరుగుతున్నది అనుకోవచ్చు. చూడండి, ఏదే వాళ్ళు ఉద్యమం స్టార్ట్ చేశారో అది నీట్ గురించి స్టార్ట్ చేశారు. ఇప్పుడు నీట్ అనేది ఆల్రెడీ పేపర్ లీక్ కావడము, లీక్ అయిన వాళ్ళని పట్టుకోవడము, వాళ్ళకి కావాల్సిన వడ్డింపు అనేది జరిగిపోయింది. ప్లస్ మళ్ళీ నీట్ ఎగ్జామ్ అని చెప్పి పెట్టడం జరిగింది, దాని రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. ఇంత జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? ఫస్ట్ ఇది ఆలోచించాలి. సెకండ్ థింగ్, నిజంగా అక్కడికి వచ్చేవాళ్ళు స్టూడెంట్సేనా? అందులో స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? స్టూడెంట్స్ వస్తే స్టూడెంట్స్ బాధలు ఏమైనా కనుక్కుంటున్నారా? వాళ్ళకి జరిగిన అన్యాయం ఏమైనా కనుక్కుంటున్నారా? దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? అక్కడికి వచ్చేసి రాముడు సీత
బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ విషయాల గురించి ఎందుకండి టాపిక్? ఒక ఆయన నిరాహార దీక్ష చేస్తున్నాడు. దేని గురించి చేస్తున్నాయని? ఆయన నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు లారీల కొద్దీ కూల్ డ్రింకులు, బీర్ బాటిల్స్, బర్గర్లు వగైరా ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి? స్టూడెంట్స్కు ఇంత పేమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తే ఒకరోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, 3 రోజులు చేస్తారు, కొన్ని వారం రోజులు చేశారనుకోండి, వాళ్ళకి అంత అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు ఫండింగ్ చేస్తున్నారు అది? ఈ దేశాన్ని సపోర్ట్ చేసే లేక దేశాన్ని ప్రశ్నించే ప్రొటెస్టా లేక దేశాన్ని నాశనం చేసే ప్రొటెస్టా? నిన్న ఒక వీడియో రిలీజ్ అయింది. ఎవరైతే సిఆర్పిఎఫ్ జవాన్ ఉన్నారో వాళ్ళ వెనకాల కత్తులు తీసుకొని పరిగెడుతున్నారు. కత్తులు ఎక్కడి నుంచి వచ్చినాయండి మీకు? స్టూడెంట్స్ అనేవాడు కత్తులు పట్టుకొని తిరుగుతాడా? కత్తులు పట్టుకునే వాళ్ళను స్టూడెంట్స్ అంటారా, దుండగులు అంటారా? ఖలిస్తాన్ జెండాలు ఎక్కడ ఎందుకు కనిపిస్తున్నాయండి? అక్కడ ఖలిస్తాన్ ఎక్కడ ఉంది? ఢిల్లీకి ఖలిస్తాన్కి ఏం సంబంధం అండి? నీ ఖలిస్తాన్ ఉద్యమం కావాలనుకుంటే నువ్వు పోయి పంజాబ్లో చేసుకో. అక్కడైనా కానీ కొంతమంది విభజిస్తారు, కొంతమంది సపోర్ట్ చేస్తారు. అసలు ఢిల్లీకి ఏం సంబంధం? కాంగ్రెస్ జనతా పార్టీ పెట్టింది దేని గురించి అసలు? అందులో 50% పైగా పాకిస్తాన్లో ఉందని చెప్పి అన్నారు. సరే 50% తీసినాం అనుకోండి, మిగిలిన 50%లో ఎంతమంది ఉన్నారు ఇండియన్స్? దాంట్లో స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? ఆ స్టూడెంట్స్లో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ధర్నాలో విద్యార్థులు ఎంతమంది ఉండొచ్చు అనుకుంటున్నారు సార్ మీరు? అదే కదండి నేను చెప్తుంది. ఏ వీడియోలు చూసినా కూడా సపరేట్గా వీడియోలు తీసుకుంటున్నారు స్టూడెంట్స్. మేము ప్రొటెస్ట్ చేద్దామని చెప్పి 3 రోజుల నుంచి తిరుగుతున్నాను. నేను ఇక్కడ 3 రోజుల నుంచి నన్ను అడిగేవాడు లేడు, పట్టించుకునేవాడు లేడు, నా ప్రాబ్లం ఏంటిదని చెప్పి కనుక్కునేవాడు ఇంతవరకు లేడు. నేను పొరపాటున ముందుకు పోతే నన్ను కొట్టి పంపిస్తున్నారు. ఇది మా ధర్నా అని చెప్పి మేము వస్తే, మా ధర్నా అని చెప్పి మేము రిజిస్టర్ చేసుకొని నేను నా ఊరు నుంచి ట్రైన్లో బయలుదేరి వచ్చేసి నాకు ఖర్చు పెట్టుకొని ఇక్కడ వచ్చిన నా గురించి పట్టించుకునేవాడు లేడని చెప్పి మాట్లాడుతున్నారు. మా స్టూడెంట్ గురించి మాట్లాడకపోతే మీరు ఎందుకు చేస్తున్నారు ధర్నా? ఈ స్టూడెంట్స్ ధర్నా కాదు, దేశ వ్యతిరేక శక్తులు కలిసి చేస్తున్న ధర్నా. ధర్నా రాజకీయ ఎత్తుగడ అనుకోవచ్చా సార్? క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడు ధర్నా అనేది మీరు చేయాల్సింది దేని గురించి? నీట్ గురించి. నీట్ అనేది ఎగ్జామ్ అయింది ఆల్రెడీ. 22 లక్షల మంది ఎగ్జామ్ రాసిండ్రు. 11.5 మెంబర్స్ ఆల్రెడీ పాస్ అయ్యారు, రిజల్ట్స్ కూడా వచ్చేసింది. ఇంకా మీకు ఎందుకు ధర్నా చేయాల్సి వస్తుంది? ఇది పోనీ ఎవరైతే లీక్ చేసినా వాళ్ళు దొరకలేదని అన్నారా? వాళ్ళు కూడా దొరికిండ్రు, వాళ్ళకు కావాల్సిన పట్టింపు కూడా వాళ్ళది అయిపోయింది. జస్ట్ వాళ్ళకి ఫైనల్గా హియరింగ్ అనేది కావాలంతే. వాళ్ళకి ఎన్ని జైలు శిక్ష పడుతుందని చెప్పి అది కోర్టు చూసుకుంటుంది. ఇంకా దీంట్లో ఏమైనా ఉంటే దాని గురించి క్లియర్ అడగండి. ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళలో ఒక ఆమె అంటది, నేను చాయ్ బండి నడుపుతూ నా పిల్లల్ని చదివించుకుంటున్నా, ఒక్కసారి ఎగ్జామ్ ఫీజు కట్టాలంటే నేను కట్టలేకపోయినా అని చెప్పి. వెనుక చేస్తారమ్మా ఐఫోన్ ఉంది, సిగరెట్ డబ్బా ఉంది, సిగరెట్ లైటర్ ఉంది. సిగరెట్ డబ్బా అది కూడా మళ్ళీ 350 రూపాయలు సిగరెట్ డబ్బా అంటే. అది చాయ్ బండి నడిపించుకుని 350 రూపాయలు సిగరెట్ డబ్బా ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? నీకు ఐఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే కనీసం చెప్పే అబద్ధాల కన్నా నీ చేతినన్నా చూపించవచ్చు కదా నిజమా అబద్ధం అని చెప్పించి. అక్కడ కూడా అర్థం కావట్లేదా? అంత తెలివి తక్కువ మీరున్నారా లేక తెలివి తక్కువ అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారా? కరెక్ట్ కాదు అది. వాళ్ళు పెట్టిన పార్టీ కూడా కరెక్ట్ కాదు. ఆక్రోజ్ అంటేనే మన బాత్రూముల్లో, మన ఏంటంటే డ్రైనేజీల్లో ఇట్లాంటి పార్టీ పెట్టారు. ఆ పార్టీ పేరు కరెక్ట్, ఎందుకంటే పార్టీగా కాదు. ఈరోజు అలాగే ప్రవర్తిస్తున్నారు వీళ్ళంతా. స్టూడెంట్స్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయటం ఎందుకు? నీట్ ఎగ్జామ్ పరిష్కారం చేస్తానని నీట్ ఎగ్జామ్ని అడ్డం పెట్టుకుని మీరు విద్వాంసాలు, దేశ రాజధానిలో విప్లవాలు సృష్టిస్తారు. ఇది కరెక్ట్ కాదు. ఆ స్టూడెంట్స్కి న్యాయం జరిగేలాగా ప్రభుత్వంతో ఫైట్ చేసి ప్రభుత్వ సమస్యలు అవన్నీ స్టూడెంట్కి జరిగేలాగా పరిష్కారం చేయాలే కానీ మీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడో పాలిస్తాన్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కత్తులు నూరటాలు, జై భీము, మోడీ గారిని, భారతమాతను, రాముణ్ణి ఇవన్నీ తిట్టటాలు కరెక్టా? అసలు ఎవర్రా మీరు? దేశద్రోహులు మీరు. మీకు ఏంటంటే ముందు పదవులు కావాలి, అర్థమైందా? ఏదో ఒక పార్టీలో ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఏదో ఒకటి గెలవాలి. ముఖ్యంగా మీకు ఏంటంటే విదేశాల నుంచి వేల కోట్లు, లక్షల కోట్లు ఫండ్స్ వస్తున్నాయి. మీకు ఎవరెవరికి వస్తున్నాయో ఏంటో ప్రభుత్వానికి తెలుసు, అర్థమైందా? ఇవన్నీ ఎంక్వైరీ చేసి మీ నుంచి ఆ డబ్బు ప్రభుత్వం హ్యాండ్ఓవర్ చేసుకుని ప్రజలకు పంచాలి, ప్రజలకు చేయాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. అది బిల్లు త్వరలో పార్లమెంట్లో పాస్ అవుద్ది. ఆ విషయం మేధావులందరికీ తెలుసు. అట్లాంటిది మీరేం చేస్తున్నారు? నీట్ ఎగ్జామ్ అడ్డం పెట్టుకుని స్టూడెంట్స్ని రెచ్చగొట్టి పార్లమెంటు సభలు జరగకోకుండా, లోక్సభ రాజ్యసభ జరగకోకుండా అడ్డుకుంటూ ఇలాంటి విద్వాంసాలు సృష్టించి డైవర్ట్ పాలసీ చేస్తున్నారు. ఇట్లాంటి చేయకుండా
ఇప్పుడు మీరు దేశద్రోహులు కాబట్టే రాముణ్ణి సీతని మన దేశం ఏంటి, మన సంస్కృతి ఏంటి, ఒకప్పుడు ఇప్పుడు మీరు మారారు రప్పని లెఫ్ట్లో కమ్యూనిస్టులో కాంగ్రెస్లో లేదా జై భీమ్ ఇట్లా అన్నారు. మన భారతదేశం ఎప్పుడు పుట్టింది? కొన్ని వేల సంవత్సరాల క్రితం పుట్టింది. అట్లాంటప్పుడు మన పేర్లేంటి, మీ తాత ముత్తాతల పేర్లేంటి? ఇప్పుడు మీకు ఎలా మారిపోతున్నారా మీరు? కమ్యూనిస్టులు కాంగ్రెస్లు అని అవన్నీ ఇవన్నీ ఇప్పుడు మీ వ్యక్తిగత స్వార్థాల కోసం దేశాన్ని నాశనం చేస్తూ దేశాన్ని విమర్శిస్తూ ఎప్పుడైనా ఉందా? మన ప్రపంచంలో ఎంత భారతదేశం ఏనాడైనా అభివృద్ధి చెందిందా? ప్రపంచంలోనే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్లేసుల్లో అభివృద్ధిలో ముందుంది ఇవాళ మన భారతదేశ గవర్నమెంట్. అట్లాంటిది ఆ దేశాన్ని ఇవాళ మన దేశాన్ని సర్వనాశనం చేయడం కోసం విదేశీయులు, చైనా నుంచి ఒకడొస్తాడు, పాకిస్తాన్ నుంచి ఒకడొస్తాడు, వీళ్ళందరూ రెచ్చగొడితే మీరు రెచ్చిపోతారు. ఒక్కొక్క మతం ఒక్కొక్క సిద్ధాంతం ఎవడ వ్యక్తిగతం వాడదు. ఇప్పుడు వాళ్ళందరూ మిమ్మల్ని రెచ్చగొట్టారు, నిన్న ఏమైపోయారు? నిన్న వాళ్ళందరూ ఏమయ్యాడు? ఒక షాపింగ్ మాల్లో ఒకడు పారిపోయాడు, ఒకడు కారులో వెళ్ళిపోయారు. మొత్తం ఈ ప్రకాష్ రాజు గాడు, బొకాష్ రాజు గాడు, ఆడు ఆమ్ ఆద్మీ పార్టీ వాడు, ఆ సైకిల్ పార్టీ వాడు, ఆడేవాడ ఉన్నాడు వాడు, వీళ్ళందరూ మొత్తం పారిపోయారు. లాస్ట్కి మీరు మిగిలారు. మీరు సిఆర్పిఎఫ్ స్టూడెంట్స్ మిలిటరీ పోలీసులు కొట్టుకోవడం సరిపోయింది. ఇది అవసరమా మీకు? ఇప్పుడు 20 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. 20 లక్షల మంది ఎగ్జామ్ రాసినప్పుడు అందుట్లో 11 లక్షల చిల్లర పాస్ అయ్యారు. ఇంకేం కావాలి మీకు? ఓన్లీ వాళ్ళు పొలిటికల్ ఆడే గేమ్లో మీరు బలి అవ్వద్దు. మీకు ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్ ప్రధానమంత్రి, డైరెక్ట్ గవర్నమెంట్తో ఫైట్ చేసి గవర్నమెంట్ని అడిగి తెలుసుకోండి. అంతేగాని జంతర్ మంతర్ ఏదో ధర్నా చౌక్ ఒకటి ఉందని అక్కడికి వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే దయచేసి పొలిటీషియన్ రావద్దని చెప్పండి. పొలిటీషియన్ వచ్చినా మీ కొరకు మాట్లాడమనండి. మీకున్న ప్రాబ్లమ్స్ గురించి, ఆ నీట్ ఎగ్జామ్ గురించో సంథింగ్ ఏదైనా ఉంటే దాని గురించి మాట్లాడమండి. అంతేగాని జై శ్రీరామ్, పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ రావటం ఏంటి, చైనా వాళ్ళు ఇక్కడ రావటం ఏంటి, మోడీ గారిని అమిత్ షాని తిడతాం ఏంటి? రెచ్చగొడతాం కదా అది. ఒక్కసారి స్టూడెంట్స్ మీరు అందరూ కూడా అర్థం చేసుకుని దేశం బాగుండాలి, మనం బాగుంటాం. అలాగే ప్రధానమంత్రి బీజేపీ గవర్నమెంట్ చాలా డెవలప్ చేస్తుంది. ఇది మనది హిందూ దేశం, మన దేశాన్ని నాశనం చేయాలి, మన మతాన్ని నాశనం చేయాలని వీళ్ళు కంకణం కట్టుకున్నారు. ఒక్కసారి మీరు పూర్తిగా తెలుసుకుని ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి, మీరు చదువుకుంటున్నారు కాబట్టి తెలుసుకోండి. ఎవరు ఎందుకు చేస్తున్నారు ఏంటి, మీలో ఎవరు ఎందుకు ఎంటర్ అవుతున్నారు ప్రత్యేకించి తెలుసుకుని దృష్టి పెట్టి దేశం కోసం, మన మతం కోసం. మతం అంటే మంది ధర్మం, హిందూ ధర్మం, కొంతమంది మతాలన్నమాట. మనదేంటంటే హిందూ ధర్మం. ప్రపంచం యావత్ ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా మన మతాన్ని మన యొక్క ధర్మాన్ని కొలుస్తారు. మనం ఎందుకంటే హిందువులు అంటే సాధు జంతువులు లాంటి వాళ్ళు అనమాట. మనకి కళ్ళా కపటాలు లేవు, మంచి మానవత్వాలు ఉంటాయి. దానం ధర్మం, ఆడిని నరుకుదాం, ఈయన పొడుద్దాం, ఈయన చంపుదాం, ఇట్లాంటివి ఉండవు. అయ్యో పాప మన జాలిపడే గుణమే భారతీయుల గుణం. అందుకే ఇవాళ విదేశీయులు కూడా విదేశాల్లో కూడా మనకు గుళ్ళు కట్టుకుని మన కొలుస్తుంటారు మన యొక్క ధర్మాన్ని. అది అర్థం చేసుకుని మన దేశాన్ని, మన గవర్నమెంట్ని కాపాడుకుందాం, రక్షించుకుందాం. ఈ విదేశీయ శక్తుల్ని, దుష్ట శక్తుల్ని మనం తరిమి కొడదాం. ధర్నాలో విద్యార్థులు ఎంతమంది ఉండొచ్చు అనుకుంటున్నారు? ధర్నాలో ఉంటారు ఒక 2-3 వేల మంది, 4-5 వేల మంది ఉంటారు అంతే. అంతకు మించి ఎవరో రావటం చేయటం ఇవన్నీ చేయట్లా. వీళ్ళు కూడా ఎగ్జాంపుల్ వీళ్ళంతా ధర్నా స్టూడెంట్స్ కాదు, వీళ్ళు ఈ పొలిటీషియన్కి సంబంధించిన రౌడీ షీటర్లు, అర్థమైందా, గ్యాంగ్ స్టార్లు, ఇట్లా స్టూడెంట్స్ అనే వాళ్ళ ఫేసులు తెలిసిపోతాయి. వీళ్ళేంటంటే ఈ ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు, గవర్నమెంట్ మీద, హిందూ మతాన్ని మీద వ్యతిరేకులు, విధ్వంసాలు సృష్టించే ఈ బ్యాచ్లన్నీ అక్కడ తయారైనవి. వాళ్ళ ముఖాలు చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఒకటి 35-40 వాళ్ళ స్టూడెంట్ ఎట్లా అవుతారు? మినిమం స్టూడెంట్ అనగానే 20-25లో ఆడు స్టడీ అయిపోద్ది. వాళ్ళు 35-40 ఈ అబవ్ ఏజ్ ఉన్న వాళ్ళే అక్కడ కనిపిస్తున్నారు. అంతేగాని ప్రత్యేక స్టూడెంట్స్ ఎవరో కాదు. అక్కడ మా ఉంటే ఆ ఏరియా మొత్తం చూసుకున్నా ఒక 2-3 వేల మంది ఉంటారు. అదే ఇప్పుడు గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకుంటే, అరే స్టూడెంట్స్ని ఎందుకు అట్లా ఏం చేయకూడదనే ఉద్దేశంతో అలా ఉంది. యాక్షన్ తీసుకుంటే ఎంతసేపు? 2-3 వేల మందిని, ఒక 10,000 మందిని సైనికులు ఆన్లైన్లో దించేస్తే 10 నిమిషాల పని. కానీ ఎందుకుంటుంది దేశం, మన దేశం మన కాపాడుకోవాలి, మన పిల్లలు వాళ్ళ స్టడీ అవి అని ఈ పొలిటీషియన్ చేయటం వలన ఇంత రెచ్చగొట్టి. తెలుసు గవర్నమెంట్కి ఆల్రెడీ తెలుసు వీళ్ళు చేసేది ఎవరు, ఎందుకు చేస్తున్నారు. నీకు నాకు తెలియదు, సమాజానికి తెలియదు పూర్తిగా. ఇప్పుడు మాసు పాపం పేదవాళ్ళకి, పేద ప్రజలకి ఇవన్నీ ఏం తెలుస్తుంది? లోతుకి వెళ్తే అన్ని విషయాలు తెలుస్తాయి. తెలుసున్న వాళ్ళకి సబ్జెక్ట్ మొత్తం తెలుస్తుంది. ఏంటంటే వాళ్ళకి ఏంటంటే 1000 కోట్లు వస్తున్నాయి, దోసుకుంటున్నారు, హాయిగా హ్యాపీగా ఎంజాయ్గా లగ్జరీగా బతికేస్తున్నారు. అవన్నీ ఇప్పుడు గవర్నమెంట్కి లెక్కలు తేలిని. అది గవర్నమెంట్కి లెక్కలు చూపించాలి. ఏ దేశాన్ని నుంచి ఎవరికి ఎంత వస్తుంది ఏంటి, అవి గవర్నమెంట్ హ్యాండ్ చేసుకుని ప్రభుత్వ డెవలప్మెంట్ కోసం, పేద ప్రజలకి ఆర్థికంగా ఆదుకోవడం కోసం ప్లాన్ చేస్తుంది. వీళ్ళు ఏం చేశారు? నీట్ ఎగ్జామ్ని అడ్డం పెట్టుకుని స్టూడెంట్స్ని రెచ్చగొట్టి గవర్నమెంట్ని బ్లేమ్ చేయాలి,
మనం తప్పించుకోవాలనే అవకాశం కోసం ప్లాన్ చేసుకున్నారు. అవన్నీ ఫెయిల్ అయిపోయినాయి, పబ్లిక్ అర్థమైంది. సార్ ఇదంతా రాజకీయ ఎత్తుగడ అనుకోవచ్చా? 100% పక్కాగా ఇది రాజకీయ ఎత్తుగడ, రాజకీయ కుట్ర, రాజకీయ కుతంత్రం అన్నీ జరుగుతున్నాయి. దయచేసి అవన్నీ మనం తరిం కొట్టాలి పబ్లిక్గా. ఓకే, థ్యాంక్ యూ.